అందరికీ హాయ్. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఆద్య టీవీ. ఈ వీడియో చూసే ముందైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీ ఫ్రెండ్స్కి అయితే వీడియోనైతే ఖచ్చితంగా షేర్ చేసేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే. ఈరోజు అయితే చిర్రాకు పప్పుని ఎలా చేసుకోవాలో అయితే ఒకసారి అయితే చూపించేస్తాను. పెసరపప్పుతోటి చిర్రాకుని ఇదిగోండి, కొంచెం అయితే పెసరపప్పు తీసుకున్నాను కదా. ఈ పెసరపప్పును అయితే గ్యాస్ మీద పెట్టుకొని లైట్గా వేయించుకోవాలి. పచ్చి వాసన లేకుండా ఉంటుంది ఇలా వేయించుకోవడం వల్ల. ఇదిగోండి, ఇలాగైతే వేయించుకొని నేనైతే కొంచెం వాటర్ వేసుకొని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకుంటున్నాను. ఇదిగోండి, నానబెట్టుకున్న తర్వాత కడిగి పెట్టుకొని అలాగే కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాను. ఆకుకూరను కూడా ఇదిగోండి కడిగి పక్కన పెట్టుకున్నాను. ఈ ఆకుకూరను అయితే ఇందులో అయితే యాడ్ చేసుకొని ఒక చిటికెడంత పసుపు, అలాగే ఒక చిటికెడంత కల్లుప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అయితే గ్యాస్ మీద పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత ఇట్లా పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇదిగోండి, మనకి కారానికి సరిపడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే ఒక 4-5 నిమిషాలు ఉడికిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత టమోటాలను కూడా కట్ చేసుకొని ఇలా పెట్టుకొని వేసుకోవాలి. టమోటాలు ముందుగా వేయడం వల్ల పప్పు అనేది ఉడకదు, అందుకని కొంచెం ఉడికిన తర్వాత టమోటాలను అయితే యాడ్ చేస్తున్నాను. అలాగే ఇందులోకి అయితే కొంచెం చింతపండుని అయితే నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఈ చింతపండుని కూడా అయితే ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇదిగో చూసేయండి, పప్పు అనేది లైట్గా ఉడికిపోయింది కదా. ఇంకొక 5 నిమిషాల పాటు పప్పు ఉడికించుకుంటే సరిపోతుంది. వాటర్ కూడా ఏం అవసరం లేదు. చూసేయండి, పప్పు అయితే చాలా బాగా ఉడికింది కదా. పెసరపప్పు కుక్కర్లో కంటే ఇట్లాగా పొయ్యి మీద ఉడకబెట్టుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఇదిగోండి, పప్పు ఉడికిపోయింది కదా. ఇప్పుడైతే తాలింపు అయితే వేసేస్తున్నాను. ఇదిగో ఒక కళాయి పెట్టుకొని గ్యాస్ మీద, కళాయి వేడయ్యాక ఇందులోకి అయితే కొంచెం తాలింపు గింజలు వేసుకొని అలాగే ఒక 2 లేదా 3 ఎండుమిరపకాయలను కూడా ఇట్లా తుంపి వేసుకోవాలి. ఒక చిటికెడంతగా కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని అయితే ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇదిగో చూసేయండి, చాలా ఈజీ, సింపుల్ అండి. చాలా ఈజీ ఈ పెసరపప్పు అలాగే ఆకుకూరతోటి పప్పు చేసుకోవడము చాలా అంటే చాలా ఈజీ. ఇదిగోండి, ఉల్లిపాయలను కూడా కట్ చేసుకొని ఇలా యాడ్ చేసుకోవాలి. పొడవుగా అయితే కట్ చేసుకుంటే బాగుంటుంది. ఈ పెసరపప్పులోకైతే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇదిగో ఇప్పుడైతే ఇవి వేగిపోయాయి కదా తాలింపుకి. ఇప్పుడైతే వీటిని అయితే పప్పులు అయితే యాడ్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడైతే ఈ దవర్ని గ్యాస్ మీద పెట్టుకొని తాలింపు వేసాం కదా, ఒక 2-3 నిమిషాలు అయితే వే కొంచెం మరగనివ్వాలి పప్పునైతే. మనం వాటర్ ఏమి యాడ్ చేయలేదు కాబట్టి పప్పు అనేది మరగకపోయినా ఏం కాదు. కాకపోతే మరిగిస్తే కొంచెం బాగుంటుందని టేస్టు. ఒక 4-5 నిమిషాల పాటు అయితే ఇదిగోండి, పప్పు అయితే బాగా ఉడికింది కదా. పప్పు కూడా రెడీ అయిపోయింది.